హే ప్రభు, హే దీనదయాళ, మమ్ము క్షమించండి. మా వలన చాలా పెద్ద పొరపాటు జరిగినది. చూడు, పూర్తిగా మారానుగా రాధలా. జరాసంతునికి కంసుడు వధించబడిన సమాచారం ఎప్పుడు తెలిసిందంటే అతని ఇద్దరు కుమార్తెలు విధవలై మగధకు తన తండ్రి దగ్గరకు చేరినప్పుడు. ఈ విషయం విని జరాసంతుడు దెబ్బతిన్న బెబ్బుల వలె గర్జించాడు. మేము కంసుని తిరిగి బ్రతికించుకోలేం, కానీ మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. అతన్ని సంహరించిన వాడిని ఊరికే వదిలిపెట్టాం. కంసుడు వెళ్ళిన చోటుకే అతను వెళ్ళి తీరుతాడు. అతడు ఈ ధరిత్రిపై ఎంత మాత్రం జీవించుండటానికి వీల్లేదు. సేనాపతి, మన సమస్త సైన్యాన్ని ఒక భీషణ యుద్ధానికి సిద్ధంగా ఉండవలసిందిగా ఆదేశాలివ్వండి. రాజధాని వెలుపల ఎక్కడెక్కడ సైన్య విభాగాలున్నాయో వారందరినీ అస్త్రశస్త్రాలతో సిద్ధమై 15 దినాలలో రాజధానికి చేరుకోవాలని ఆదేశాలివ్వండి. ఏనాడైతే మన సైన్యమంతా సిద్ధంగా ఉంటుందో ఆనాడే మధుర మీదకు దండెత్తి వెళదాం. మాకు తెలుసు, మధుర నరేషుల సైన్యాన్ని ఓడించడానికి మనం ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్లవలసిన అవసరం లేదని. మాకు కేవలం మధుర సైన్యాన్ని నాశనం చేయడమే లక్ష్యం కాదు, సమూలంగా మధురవాసులను అంతం చెయ్యాలనుకుంటున్నాం. అంతం చేస్తాం. అందుకే ఇంత గొప్ప సైన్యం కావలసి ఉంది. మా కోరికొక్కటే, ఏ మధురవాసులైతే మా జామాతుడు మహారాజు కంసుని వధ జరగడం పట్ల ఆనందంతో జై జయధ్వానాలు చేశారో వారిలో ఏ ఒక్కరూ జీవించి ఉండడానికి వీల్లేదు. మధుర నగర వీధుల్లో పిల్లలు, వృద్ధులు, స్త్రీ పురుషులు ఏ ఒక్కరూ సజీవంగా ఉండకూడదు. మేము ఈ ధరిత్రి నుంచి యాదవులందరినీ నిర్మూలించాలనుకుంటున్నాం. దాంతో సమస్త యాదవుల పేర్లు చరిత్ర పుటల్లోంచి అదృశ్యం కావాలి. అందుకే మనకు ఇంతటి అపార సేన అవసరం. అప్పుడే మేం కసి తీరా ఆ నగరాన్ని, నగరవాసుల్ని రక్తంలో ముంచి వేస్తాం. మా ఆజ్ఞను పాటించండి.
జయము. మహారాజు బాణాసురుడు సైన్య సమేతంగా వస్తున్నారు. వారికి స్వాగతం పలకండి. మహారాజు శల్యుని సైన్యం కూడా వచ్చేసింది. మా ప్రణామాలు వారికి తెలియజేయండి. నేడు మధుర మీద ఆపదల మేఘాలు కమ్ముకున్నాయి. అక్రూరుల వారి గూఢచారులు వార్తనందించారు. కంసుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతని మామగారు మగధ నరేంద్రుడు జరాసంధులు భీకర మహాసేనతో మధురపై దండెత్తి వస్తున్నారని. అందిన వార్తల ప్రకారం జరాసంధుల వారితో పాటు అతని మిత్రరాజ్యాల సేనలు కూడా కలిశాయట. ఇంతటి పెద్ద సంక్షోభం నుండి మనం మధురను ఎలా రక్షించుకోవాలి? ఈ సమస్య కారణంగానే ఈ సభను సమావేశపరచవలసి వచ్చింది. మహారాజు ఉగ్రసేనుడు వృద్ధులగుటయే గాక వారు ఎన్నో వత్సరాలుగా కారాగృహంలో బందీకృతులై ఉండడం వలన వారు శారీరకంగా ఎంతగానో నిరసించిపోయారు. ఆ కారణంగా మనకు వారు అండగా నిలవలేరు, యుద్ధానికి నాయకత్వం వహించలేరు. అయినా ఈ బాధ్యతను వారికి అప్పగించడం న్యాయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కలిసికట్టుగా ఈ రాజ్యాన్ని రక్షించుకోవాలి. అందుకనే మీ అందరినీ ఇక్కడ సమావేశపరచాం. ప్రస్తుతం ఇక్కడ సమావేశమైన సమస్త విష్ణు శూర అంధక వంశ నాయకుల నుండి మేమిదే ఆశిస్తున్నాం. ఈ స్థితిలో ప్రస్తుత సమస్యకు పరిష్కారం సూచించడంలో మాకు తోడ్పడగలరని. మాకు మీ సలహాలను వివరించండి. అక్రూరుల వారు, మనకందిన సమాచారం ప్రకారం జరాసంధుని వద్ద ఎంత సైన్యం ఉంటుంది? మన గూఢచారుల నివేదన ఏమిటంటే జరాసంధుని వద్ద ఎన్నో అక్షౌహిణీ సేనలున్నాయని. వాటిని లెక్కించడం అసంభవం మహారాజా. అంటే దీని అర్థం ఒంటరిగా మధుర సైన్యం వారిని ఎదిరించి నిలువలేదనేగా? ఈ పరిస్థితుల్లో మనం ఇతర రాజ్యాల నుంచి సహకారం పొందవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మన ఇరుగు పొరుగు రాజులైన బాణాసురుడు, భామాసురుడు వారు కంసుని మిత్రులే. వారు మనకు తోడ్పడరు. వారు మధుర విధ్వంసంలో పాలు పంచుకోవటానికి ఖచ్చితంగా జరాసంధునితో చేతులు కలుపుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇతరుల సహాయాన్ని అర్థించడం కంటే మన ఆత్మబలంపై విశ్వాసం ఉంచాలి. మనం స్వయంగా నిర్ణయించుకోవాలి. మనం మన బలంతోనే వారిని ఎదుర్కోగలగాలి.